మర్డర్ మిస్టరీ అని స్టార్ట్ అయ్యి, లైఫ్ గురించి ఒక బ్యూటిఫుల్ లెసన్‌తో ఎండ్ అయ్యే సినిమా 'ది షీప్ డిటెక్టివ్స్'. సర్ఫేస్ లెవెల్‌లో చూస్తే ఇది టాకింగ్ షీప్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ డీప్‌గా వెళ్తే గ్రీఫ్, హీలింగ్ అండ్ మెమరీస్ లాంటి ఎన్నో బ్యూటిఫుల్ థీమ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. ఈ వీడియోలో సినిమాలో ఉన్న హిడెన్ మీనింగ్స్, మెటాఫర్స్ అండ్ మన లైఫ్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ మెసేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఏదైనా పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్ జరుగుతుందో, చాలా షీప్స్ ఆ ఇన్సిడెంట్‌ని వాటి మెమరీ నుంచి ఎరేజ్ చేస్తూ ఉంటాయి. ఇదొక మెటాఫర్‌లా చూపించారు. హౌ పీపుల్ డీల్ విత్ ట్రామా అని. మనం ఆ పెయిన్‌ఫుల్ మెమరీస్ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటాం. అందుకే ఎక్కువ బిజీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. వి అవాయిడ్ థింకింగ్ దోస్ మెమరీస్. అసలు ఆ ఇన్సిడెంట్సే జరగలేదన్నట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటాం. షీప్స్ ఆ పెయిన్‌ఫుల్ మెమరీస్‌ని మర్చిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ ఫిలిం మెయిన్ మోటో ఏంటంటే, ఇఫ్ యూ ఎరేజ్ ద పెయిన్, డు యూ ఆల్సో ఎరేజ్ ది లవ్ దట్ కాజ్డ్ ఇట్. కొంతకాలం తర్వాత అందరం ఓల్డ్ అయిపోతాం. ఆ టైంలో మనకు కావాల్సింది డబ్బో, పేరో గాదు. జ్ఞాపకాలు. మంచివైనా, చెడ్డవైనా మనతోనే ఉండే జ్ఞాపకాలు. మిగతా షిప్స్ అన్నీ మర్చిపోయినా మోపుల్ మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. మోపుల్‌కి మెమరీస్ బర్డెన్ గాదు. అతనికున్న బిగ్గెస్ట్ ట్రెజర్. బాధున్నా సరే ఆ మెమరీస్‌ని వదులుకోడు. ఎందుకంటే మనం ఎవరినైనా మర్చిపోయినప్పుడు వాళ్ళని రెండోసారి కోల్పోయినట్టే. సినిమా చెప్పే మెసేజ్ ఏంటంటే, గ్రీఫ్‌ని ఎరేజ్ చేయటం హీలింగ్ గాదు. ఆ మెమరీస్‌తో కలిసి ముందుకు నడవడమే హీలింగ్. మెమరీస్ హర్ట్ నాట్ బికాస్ దే ఆర్ వీక్, but because they remind us something that truly mattered. And that's why pain isn't opposite of love. Pain is the price of love. సెబాస్టియన్ సాక్రిఫైస్ తర్వాత లిల్లీ ఫస్ట్ టైం గ్రీఫ్‌ని నిజంగా ఫేస్ చేస్తుంది. అప్పటి వరకు తను షీప్స్ చనిపోతే క్లౌడ్స్‌లా మారిపోతాయని నమ్ముతూ, ఆ ఆలోచనతో తన బాధని సప్రెస్ చేసుకుంటుంది. అదే తనకి కంఫర్ట్ ఇచ్చిన ఫాల్స్ రియాలిటీ. కానీ సెబాస్టియన్‌ని కోల్పోయిన తర్వాత ఆ నమ్మకం నిజం కాదని రియలైజ్ అవుతుంది. లైఫ్‌లో మనం ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం వల్ల హీలింగ్ రాదు. గ్రీఫ్ ఇజంట్ సంథింగ్ టు డిఫీట్. ఇట్స్ సంథింగ్ టు లివ్ విత్. మన కోసం ఎవరో చేసిన ప్రేమ, సాక్రిఫైస్‌ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అప్పటిదాకా షీప్స్ వాటికి అలవాటైన చోట్లో ఉంటాయి. ఫర్ ది ఫస్ట్ టైమ్ జార్జ్ కోసం విలేజ్‌కి వెళ్తాయి. జార్జ్‌ని ఎవరు మర్డర్ చేశారో తెలుసుకొని వాళ్ళకి శిక్ష పడాలని. అప్పటి వరకు అవి చెయ్యలేవు అనుకున్నవి చేశాయి. రీజన్ ఏదైనా అవ్వచ్చు. కానీ మనం కూడా మన కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత కాలం లైఫ్ సేఫ్‌గా ఉంటుంది. కానీ మనం కోరుకునే మార్పు మాత్రం ఎప్పటికీ రాదు. షీప్స్ లాగే మనం గూడా మన కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ స్టెప్ బయటికి వేసే వరకు మన స్ట్రెంగ్త్స్ ఏంటో మనకి తెలీదు. సినిమా చెప్పే ఇంకో బ్యూటిఫుల్ మెసేజ్ ఏంటంటే, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. షీప్స్ అంటే తెలివి తక్కువని అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. పోలీస్‌ని గూడా చాలామంది సీరియస్‌గా తీసుకోరు. కానీ చివరికి మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసేది వాళ్ళే. అది మనకి ఒక సింపుల్ లెసన్ చెప్తుంది. ఇంటెలిజెన్స్, కరేజ్ అనేవి అపియరెన్స్ లేదా రెప్యుటేషన్‌ని బట్టి డిసైడ్ అవ్వవు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక యూనిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. వింటర్ షీప్స్‌ని వింటర్‌లో పుట్టాయని మిగతా షీప్స్ అన్నీ వాటిని దూరంగా పెడతారు. తమ గుంపులో చేరనివ్వరు. కానీ డేంజర్ వచ్చినప్పుడు అదే వింటర్ సెబాస్టియన్, లిల్లీ అండ్ మోపుల్‌ని కాపాడటానికి డాగ్స్‌తో ఫైట్ చేస్తుంది. ఆ సాక్రిఫైస్ లేకపోతే లిల్లీ అండ్ మోపుల్ మాత్రమే కాదు, మిగతా షీప్స్ అన్నీ గూడా కెలాప్ చేతిలో చనిపోయేవారు. మనం ఎవరినైనా డిఫరెంట్ అని లేదా తక్కువని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిడ్యువల్ టాలెంట్ ఉంటుంది. ఒక మనిషి వాల్యూ తన అపియరెన్స్ లేదా బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి గాదు. తన మంచితనం, ధైర్యం, చేసే పనులు బట్టి ఉంటుంది. చాలా సార్లు మనం తక్కువ అనుకున్న వాళ్ళే మన లైఫ్‌లో బిగ్గెస్ట్ హీరోస్ అవుతారు. ది స్ట్రాంగెస్ట్ హార్ట్స్ ఆర్ ఆఫెన్ హిడెన్ బిహైండ్ ది మోస్ట్ మిస్‌అండర్‌స్టూడ్ ఫేసెస్. ఫిల్మ్ అల్టిమేట్‌గా చెప్తుందేంటంటే, యూ డోంట్ హానర్ ద పీపుల్ యూ లవ్ బై ఫర్గెట్టింగ్ దెమ్. యూ హానర్ దెమ్ బై రిమెంబరింగ్ దెమ్. ఈవెన్ వెన్ దోస్ మెమరీస్ హర్ట్. Grief never completely disappears, but over time it changes from a wound into a reminder that you loved someone deeply. ప్రేమించిన వాళ్ళు మనతో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ కోసం మనం మోసే జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు. ఓవరాల్‌గా 'ది షీప్ డిటెక్టివ్స్' కేవలం ఒక మర్డర్ మిస్టరీ కాదు. మన లైఫ్‌కి కనెక్ట్ అయ్యే చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ ఉన్న ఎమోషనల్ జర్నీ. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో, మీకు బాగా కనెక్ట్ అయిన మెసేజ్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.